బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఇది యాత్ర కానాను యాత్ర శూరుడు యెహోవా యుద్ధ వీరుడు యెహోషువ యెహోవాధిపత్యాన యెహోషువ నాయకత్వాన సాగిరుచిన యాత్ర కానాను స్వాధీన యాత్ర జయం జయం వేసేయునకే జయం జయం యెహోవాకే సూర్యుణ్ణి ఆపి చంద్రుణ్ణి నిలిపి సూర్యుణ్ణి ఆపి చంద్రుణ్ణి నిలిపి శత్రు సంహారం చేసి అడుగిడిన ప్రతి స్థలం స్వాస్థ్యముగా పొంది అడుగిడిన ప్రతి స్థలం స్వాస్థ్యముగా పొంది జయము సాధించిన విశ్వాస యాత్ర విశ్వాస యాత్ర విశ్వాస యాత్ర. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించునుగాక. గుడ్ ఈవినింగ్. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. అమ్మా బాబు, దేవునికి వాక్యాన్ని మనమందరము సక్రమంగా వినాలి. అటు ఇటు తిరగవద్దు. వంటగదిలో ఉన్నవారు కూడా, బెడ్రూమ్లో ఉన్నవారు కూడా దయచేసి తొందరగా రండి. నేను పదే పదే చెబుతున్నాను, ఒక అరగంట దేవుని యొక్క సన్నిధికి మీరు ఇచ్చినట్లయితే మీకే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు కలుగుతాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎక్కడికైనా వెళితే ఏదైనా మేలు జరుగుతుంది అని అంటే పిల్లాది వెళ్ళిపోతారే, దేవుడే తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు రండి అని అంటే నిర్లక్ష్యంగా ఉండకూడదు అనేది ఒక పెద్దవానిగా మనవి చేస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని ఎంతగా ప్రేమించితే అంతగా దీవించబడతాము అనే సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి. కొన్ని విషయాలలో కూడా క్రైస్తవ బోధలు తాత్కాలిక ఆశీర్వాదాలు తేవడానికి అవకాశం ఉంది. కానీ దేవుని యొక్క వాక్య విశ్లేషణ, దేవుని యొక్క వాక్యాన్ని మన వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకోవడం ద్వారా ఎంతో శారీరక, ఆధ్యాత్మిక మేళ్ళు పొందుతామో అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. దానికి ముందుగా ఒక పాట విందాం. స్నేహం నా యేసు నీ స్నేహం
పాట విన్నారు కదూ. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి కూడా మీ వాక్యాన్ని విశ్లేషించడానికి, మీ వాక్యాన్ని వినడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ జీవితం కొరకై వందనాలు, స్తోత్రాలు. ఈ సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు నాయనా. మీరు మాతో మాట్లాడుతుండగా అశ్రద్ధ లేకుండా శ్రద్ధతో మీ వాక్యాన్ని వినడానికి సహాయపడండి నాయన. నాయన, ఎంతమంది వచ్చారు వారందరితో మాట్లాడండి. మీరు మాట్లాడుతూ ఉండగా రక్షింపబడని వారు రక్షింపబడటానికి సహాయపడండి. రక్షింపబడిన వారు అధికమైన పరిశుద్ధిలో జీవించడానికి సహాయపడండి నాయన. నాయన, చేరువచ్చిన ప్రియులందరినీ మీ కృపాహస్తాలకు అప్పగిస్తూ యేసు ప్రభు వారి పుణ్య నామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. యెహోషువ గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. వచనం వెంబడి వచనాన్ని ధ్యానం చేస్తున్నాం. కొన్ని అధ్యాయాల నుండి మనము పేర్లే చదువుకుంటాం. గ్రామాల పేర్లు, వంశాల పేర్లు, పట్టణాల పేర్లు ఈ రీతిగా చదువుకుంటూ ఉంటాం. అబ్బాయి, ఇవి చదవడం ద్వారా మనకి ఏం కలిసి వస్తుంది అన్నట్టుగా ఫీల్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇందులో అతి అవసరమైన వాక్యాలనే నేను చదువుతూ దాన్ని నేను విశ్లేషిస్తున్నాను. వాటిని జాగ్రత్తగా వినమని ప్రత్యేకంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. యెహోషువ గ్రంథం 18వ అధ్యాయము 1వ వచనం. ఇశ్రాయేలీయులు ఆ దేశమును స్వాధీనపరుచుకుని తరువాత వారందరూ షిలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారము వేసిరి. షిలోహు ఎఫ్రాయిము పట్టణంలో ఉంది. ఎఫ్రాయిము పట్టణంలోని షిలోహునకు ఇశ్రాయేలు వచ్చిన తర్వాత వారు ఏం చేశారు అనగా ప్రత్యక్షపు గుడారం వేశారు. ప్రత్యక్షపు గుడారము దేవుని నివాస స్థలం. నిర్గమాకాండ ధ్యానాల్లో మనం సంపూర్ణంగా ఈ ప్రత్యక్ష గుడారాన్ని గురించి నేర్చుకున్నాం. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. షిలోహు వీరికి అంత అందుబాటులో లేకపోయినా దేవుని లేఖనము నెరవేరునట్లు షిలోహులో దేవుని యొక్క ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించారు. కేంద్ర స్థలము ముందు దినాల్లో నిర్ణయించబడింది అదే యెరూషలేము. ఇంతవరకు వారు ఈ ప్రత్యక్షపు గుడారాన్ని గిల్గాలులో వేశారు. ఇప్పుడు వారు షిలోహునకు మార్చారు. ఇశ్రాయేలు వారికి వారే ఈ స్థలాన్ని మార్చలేదు. దేవుని మాట ప్రకారము, దేవుని నడిపింపు ప్రకారమే ఈ కార్యాన్ని వారు చేశారు అని మనము గ్రహించాలి. దీన్ని దేవుడే ముందుగా ఆజ్ఞాపించాడు. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 6వ వచనాన్ని చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలములోనే నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వేళను అనగా సూర్యుడు అస్తమించు సాయంకాలమున పస్కా పశువును వధించిన తదుపరి ఒక నివాస స్థలాన్ని ఏర్పరచండి. ఆ స్థలమే షిలోహు. యొర్దాను నదిని దాటిన వెంటనే గిల్గాలులో ప్రత్యక్ష గుడారం కట్టారు. నేను చెప్పాను ప్రియులరా, ఇక్కడ ఈ విషయాలు ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్నారు అని అంటే వారి యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకుని వారు కార్యాలు చేయడం లేదు. దేవుడైన యెహోవా చెప్పినట్లుగా వారు చేస్తున్నారు. ఈ సమయంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అనగా మన జీవితాలలో దైవ దీవెన అనుభవించాలి అనగా దేవుడు చెప్పిన మాట ప్రకారము కార్యాలు చేయడానికి మనము ప్రయత్నం చేయాలి. దేవుడు చెప్పిన మాట ప్రకారము కార్యాలు చేయగలిగితే తప్పనిసరిగా ఆశీర్వాదం పొందుతాము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యెహోషువ గ్రంథం 18వ అధ్యాయము 2వ వచనం. ఇశ్రాయేల్లో స్వాస్యములు ఇంకా పొందని 7 గోత్రములు ఉండెను. ప్రియులరా,
ఈ 7 గోత్రాలు స్వాస్థ్యాన్ని పొందలేదు. ఎందుచేత వీరు స్వాస్థ్యాన్ని పొందలేదు? దేవుడు వాగ్దానం చేశాడు. ఎలియాజరు, యెహోషువలు స్వాస్థ్యాన్ని పంచడానికి వారు సిద్ధంగా ఉన్నారు. కానీ ఆలస్యం జరిగింది. ఆలస్యానికి కారణం ఏమిటి? కారణం వీరి యొక్క అవిధేయతయే. పులుసినది కొంచెమైనను ముద్దంతయు పులి చేస్తుంది. ఏదో పెద్ద పాపం చేయలేదు అన్నట్టుగా అనుకుంటాం. పెద్ద పాపమైనా చిన్న పాపమైనా పాపం పాపమే. పులిసింది కొంచెమైనా ముద్దంత పులి చేసిన రీతిగా మన జీవితాలలో పులిసింది ఉండకుండా పరిశుభ్రమైన రీతిగా పరిశుద్ధతతో కూడిన జీవితంగా జీవించాలి అని నేను మనవి చేస్తున్నాను. యూదా, యోసేపు గోత్రికులు కనానీయులను, యెబూసీలను సంపూర్ణంగా నిర్మూలము చేయలేదు. వారు సంపూర్ణంగా నిర్మూలము చేయబడాలి. కనానీయులు కానీ యెబూసీయులు కానీ వీరు దేవుని ప్రజలకు వ్యతిరేకులు. కానీ వీరింకా ఆ ప్రాంతాలలో మిగిలి ఉన్నారు అని అంటే, దేవునికి శత్రువులుగా ఉన్నవారు మిగిలి ఉన్నారు అని అంటే, ఇశ్రాయేలు ప్రజల యొక్క అవిధేయతయే దీనికి తార్కాణము అని గమనించాలి. ప్రియులరా, గౌరవప్రదమైన స్థలాల్లో ఉన్నవారు కానీ ముఖ్య నాయకులలో కానీ పొరపాట్లు ఉంటే వెంటనే వారు సర్దుకోవాలి. అప్పుడప్పుడు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నవారు లేక సంఘాలలో పదవులు అనుభవిస్తున్నవారు వారు మేమేమీ చేయడం లేదు అని వారి హోదాలను బట్టి, వారి స్థానాలను బట్టి, వారి యొక్క డబ్బును బట్టి అనుకోవడానికి అవకాశం ఉంది. ప్రియులరా, చిన్నదాన్ని మనము అరికట్టకపోతే మన యొక్క జీవితాల్లో అది పెద్దదిగా పరిణమించి మన జీవితాలకు నష్టాన్ని కలిగించడానికి అవకాశం ఉంది. ఇంకొకటి, ఇశ్రాయేలు ప్రజల యొక్క సోమరితనమే వారి యొక్క జీవితాల్లో స్వాస్థ్యాలు పొందకుండా చేసింది. పాపము చిన్నదిగా కనబడినా దానిని నిర్లక్ష్యము చేయకూడదు. పాపం పాపమే. నిర్లక్ష్యం చేస్తే ఆధ్యాత్మిక జీవితానికి దెబ్బ కలుగుతుంది. 2, యెహోషువ ఎఫ్రాయిమీయుడు. ఎఫ్రాయిమీయులు ఏమనుకున్నారు? యెహోషువ మన వంశస్థుడే కాబట్టి మనకు మంచి భూమిని ఇస్తాడు అని అనుకున్నారు. జాగ్రత్త, పరిచర్యలో బంధు ప్రీతి ఉండకూడదు. అంటే బంధువులను ప్రేమించవద్దు అని నేను చెప్పడం లేదు. బంధువులను ప్రేమించాలి. అట్ ది సేమ్ టైం అవిశ్వాసులైన బంధువులు మన సేవా పరిధిలోనికి రాకుండా జాగ్రత్త పడాలని నేను మనవి చేస్తున్నాను. 3, ఒకరు సేవ చేయు స్థలంలోనే ఇంకొకరు సేవ చేసి వారి విశ్వాసులను చెల్లా చెదురు చేయడం కానీ లేక వారి విశ్వాసులను లాక్కోవడం కానీ చేయకూడదు. ప్రియులారా, ఈ దినాల్లో అక్కడికి చాలామంది వచ్చేస్తున్నారు. ఎవరు వచ్చేది? ఆలోచించాలి. ఒక సంఘం నుంచి ఈ సంఘానికి వస్తున్నారు అని అంటే ఎందుకు ఇక్కడికి వస్తున్నారు అనేది ఆలోచించగలిగిన ఆ జ్ఞానం ఉండాలి. ఎందుకు స్వార్థంతో ఇక్కడికి వచ్చేది? జబ్బులు పోతాయేనా లేక ఏమైనా కలిసి వస్తాయేనా? ఎందుచేత నీ స్థానిక సంఘాన్ని విడిచిపెట్టాలి. నీ స్థానిక సంఘం, నా మాట జాగ్రత్తగా వినండి, నేను పెద్దవాడిగా చెప్తున్నాను. నీ స్థానిక సంఘం స్థాపించబడినప్పుడు ఎంతో మంచి సంఘం, కొన్ని వందల సంవత్సరాలైంది నీ స్థానిక సంఘం స్థాపించబడి. ఇప్పుడు ఆ సంఘంలో కొంత లోకం కలిసి ఉండడానికి అవకాశం ఉంది. అందుచేత స్థానిక సంఘాన్ని వదిలిపెట్టడం అంత మంచిది కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొక చోటుకు నువ్వు వెళ్ళావు, అది కొద్ది కాలమైన తరువాత అది కూడా ఆ రీతిగానే తయారవుతుంది. ఆలోచించమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు? మన యొక్క భారతదేశం విశాలమైన దేశం, మన రాష్ట్రం
విశాలమైన రాష్ట్రం, మనం నివసించే పట్టణాలు, విశాలమైన జనాభా కలిగిన పట్టణాలు, ఎంతో స్థలం ఉంటూ ఉండగా, ఎంతో ఇంకా వాక్యం వినని ప్రజలు ఉంటూ ఉండగా వారి దగ్గరికి వెళ్ళి సేవ చేయవలసిన బాధ్యత ఉంది. సంఘాలను డిస్టర్బ్ చేయడం ఆశీర్వాదకరం కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎన్నడూ కూడా మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని దేవుని యొక్క సేవ చేయకూడదు. దయచేసి ఈ సత్యాలు గమనించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. 3వ వచనాన్ని చదువుతున్నాను. కావున యెహోషువ ఇశ్రాయేలుతో ఇట్లా నేను మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చిన దేశమును స్వాధీనపరచుకున్న వెళ్లకుండా మీరు ఎన్నాళ్ళు తడవు చేశారు. ఎందుకు వారు స్వాధీనపరచుకోలేదు? దేవుడు వారికి స్వాధీనపరచుకోవడానికి సమయం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. ఎందుచేత వారు స్వాధీనపరచుకొనలేదు అనగా వారి యొక్క సోమరితనమే. సోమరితనం కొంప ముంచుతుంది. జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆనాడు వారికి దేవుడు ఇచ్చాడు ఆ స్థలాలన్నీ స్వాధీనపరచుకోనండి అని 7 గోత్రాలకి. ఈనాడు మనకు మన దేశాన్ని ఇచ్చాడు, మన రాష్ట్రాన్ని ఇచ్చాడు, మన చుట్టుప్రక్కల ప్రజల్ని ఇచ్చాడు. వారిని ప్రభువులోనికి నడిపించవలసిన బాధ్యత మన మీద ఉంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు ఈనాడు మన యొక్క రాష్ట్రంలో, దేశంలో సజీవుడైన దేవుని యేసు ప్రభువారిని నమ్మని ప్రజలు ఇంకా ఎంతమంది ఉన్నారో ఆలోచించామా? అబ్బో చాలామంది అయిపోతున్నారండి అని అంటున్నారేమో. నో, అయిపోవడం కాదు. నేను చెప్తున్నాను, ఈ దినాల్లో చాలామంది అయిపోయినట్లుగా కనబడుతుంది. బెరి అంటే అది బలం కాదు, లావు, ఉబ్బుతాడు, ఉబ్బుతుంది అంటాం కాదు, బెరి జబ్బు. నా ప్రియులరా, ఈ రాత్రి ఆలోచించాలి. చాలా భారంతో ఈ విషయాలు నేను చెప్తున్నాను. దేవుడు మనకిచ్చిన ఆధిక్యతలు ఏమిటో తెలుసా? సంపూర్ణంగా మనము యేసు ప్రభువారిని ఎరిగినట్లయితే మనకిచ్చిన ఆధిక్యత, ఆయన మనకు రక్షణ ఉచితంగా అనుగ్రహించారు. రక్షణ ఉచితంగా అనుగ్రహించిన తదుపరి ఆయన మనలను ఏ రీతిగా తీర్చిదిద్దాడో నేను చదువుతున్నాను. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలైనారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. దేవుని నామానికి స్తోత్రం. వాట్ ఎ ట్రెమెండస్ ప్రివిలేజ్ టు బి ఏ బిలీవర్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువులో విశ్వాసిగా ఉండడంలోని ఆధిక్యతను గమనించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. నా మాట మీరు జాగ్రత్తగా వినాలి. క్రైస్తవ సంఘంలో కలవడం కాదు ప్రాముఖ్యమైనది, యేసు ప్రభువారిని హృదయంలో కలిగి ఉండాలి. యేసు ప్రభువారిని నీవు హృదయంలో కలిగి ఉండి నువ్వు ఏ సంఘానికి వెళితే ఆ సంఘము నీ ద్వారా దీవించబడుతుంది అనే సత్యాన్ని గ్రహించాలి. అంత మాత్రమే కాకుండా ఆయన నమ్మిన వారికి ఇచ్చిన ఆధిక్యత ఏమిటనగా తేజో సంబంధులైన పరిశుద్ధుల స్వాస్యంలో ఆయన పాలి భాగాన్నిచ్చాడు. ఎంత గొప్ప ఆధిక్యతను పోగొట్టుకోవడానికి కారణం వారి యొక్క సోమరితనం, వారి యొక్క అవిధేయత. ఇశ్రాయేలు ప్రజలు 7 గోత్రాలు వారికి ఇవ్వబడిన దేశాన్ని వారు సంపూర్ణంగా స్వతంత్రించుకోకపోవడానికి ఇంకో కారణాన్ని చెప్తున్నాను. వారు ఏమి చేశారు అనగా, వారు కొల్లగొట్టిన ఆహారం వారికి సమృద్ధిగా ఉంది కాబట్టి దాన్ని తింటూ తృప్తి చెందారు. అంతే,
వాగ్దానం చేయబడిన పాలు తేనెలు ప్రవహించు దేశం వైపు వెళ్ళడానికి వారు ఆలస్యం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఉన్నదే చాలు అని అనుకుంటున్నారు. నా ప్రియులరా, మూడవ కారణాన్ని నేను చెప్తున్నాను. వారి యొక్క జీవితాలలో నిర్లక్ష్యం. ఆ దేశం చాలా దూరంగా ఉందిలే, తినడానికి ఇక్కడ బాగానే ఉందిలే అని అనుకునే నిర్లక్ష్యం. చాలామంది విశ్వాసుల యొక్క జీవితంలో, దేవుని సేవకుల యొక్క జీవితంలో నిర్లక్ష్యం. ఉన్నదానితో వారు తృప్తి చెంది దేవుని యొక్క సేవలోని ఆశీర్వాదాలు పొందలేకపోతున్నారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులరా, ఆ 7 వంశాలు ఏమిటో నేను చెప్తాను, రాసుకుంటారా? ఆ 7 అంశాల మూలకర్తల యొక్క పేర్ల అర్థాలు కూడా చెప్తున్నాను. దయచేసి రాసుకునండి. నెంబర్ 1 బెన్యామీను వంశం. బెన్యామీను అనగా కుడి చేతి పుత్రుడు, నెంబర్ 1. నెంబర్ 2 షిమ్యోను అనగా వినుట, వినాలి, దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. నెంబర్ 2. నెంబర్ 3 జబులూను అనగా నివాసము, మన నివాసము దేవుని యొక్క సంఘం. దేవుని యొక్క సంఘంలో ఆధ్యాత్మిక నివాసం విశ్వాసులు చేయాలి. నెంబర్ 4 ఇస్సాకారు అనగా బహుమానం. ప్రభు కొరకు ఎంత కష్టపడితే మనకు బహుమానము ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు తుదముట్టించి తిని ఆయన ఇచ్చే బహుమానం కొరకు ఎదురు చూస్తున్నాను అని చెప్పిన రీతిగా పౌలు గారు మన యొక్క జీవితాల్లో కూడా బహుమానాలు పొందే రీతిగా జీవించాలి, ప్రభు కొరకు సేవ చేయాలని నేను మనవి చేస్తున్నాను. 5వ పేరు ఆషేరు అనగా సంతోషము. యెహోవా యందు ఆనందించడం వలన మనము బలమునందెదమో. యెహోవాలో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. కష్ట నష్టాల్లో, ఇరుకు ఇబ్బందుల్లో, అనారోగ్యాల్లో సంతోషం కలిగి ఉండాలని మనం చేస్తున్నాను. 6 నఫ్తాలి అనగా పోరాడుట. దేనితో పోరాడుట? పాపముతో పోరాడవలసిన బాధ్యత మన మీద ఉంది. సాతానుడితో పోరాడవలసిన బాధ్యత మన మీద ఉంది. 7 దాను అనగా తీర్పు తీర్చుట. ఒకనొక దినం వస్తుంది నా ప్రియులరా, ఆయన న్యాయపీఠం ఎదుట నిలబడవలసి వస్తుంది. ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. ఆ తీర్పులో మన యొక్క జీవితం ఏ రీతిగా ఉండిందో ఆలోచించాలని నేను మనవి చేస్తున్నా. నేను 7 పేర్లు చదివాను కదా, 7 వంశాల మూలకర్తల పేర్లు చదివాను, అర్థాలు చెప్పాను. ఈ అర్థాలన్నీ యేసు ప్రభువారిలో నెరవేరాయి. ఆ యేసు ప్రభువారిలో ఈ అర్థాలు నెరవేరాయి కాబట్టి అవి మనలో కూడా నెరవేరాలి అనగా యేసు ప్రభువారిని మన హృదయంతరంగంలోనికి తీసుకుని వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియా తమిళ్లో చెల్లెండ్రు, నా ప్రియ బిడ్డలరా, ఆ యేసు ప్రభువారు మీ హృదయాలలో ఉన్నారా? మీ హృదయాల్లో ఇంకా లేకపోతే, పాపమే మీ హృదయాల్లో ఉంటే ఇది ఏ అనుకూల సమయం. ఒక్క మాట, ఎన్నో మాటలు చెప్పవలసిన పని లేదు, దీర్ఘ ప్రార్థనలు చేయవలసిన పని లేదు. ఆ సుంకరి ఒకే ఒక మాట, పరిసయ్యుడు ఎన్నో మాటలు చెప్పాడు. సుంకరి నలిగిన హృదయంతో, కృంగిన హృదయంతో ఆయన అన్నాడు, దేవా పాపినైన నన్ను కరుణించు. వెంటనే ఆ సుంకరి ప్రార్థన దేవాతి దేవుడు విన్నాడు. ఈ రాత్రి ఆ సుంకరి వలె నీవు కూడా ప్రార్థన చేయగలిగినట్లయితే, సుంకరి ప్రార్థన విన్నవాడు నీ ప్రార్థన వినడానికి నీ ముందు ఆయన నిలబడ్డాడు. ఆ ప్రియ ప్రభును నీ హృదయంలోనికి ఆహ్వానించమని మనవి చేస్తూ ముగిస్తున్నాను. ఈ కార్యక్రమాలకు ఇంతవరకు సహాయపడిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. చివరిలో ఒక మాట చెప్తూ ఉంటాను, దయచేసి అన్యదా భావించవద్దు. నాకు సంఘం లేదు,
ఇతరులు ఎవరూ సహాయం చేసేవారు లేరు. నా బిడ్డలే అనగా మీరే, వింటున్న మీరే ఈ పరిచర్యకు సహాయపడాలి. మీకు వీలు పడితే ఒక ప్రోగ్రాంకు సహాయపడి ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగేటట్టుగా చూడమని మనవి చేస్తున్నాను. ఒక ప్రోగ్రాంకు మాకయ్యే ఖర్చు 11,000 రూపాయలు. మీకు తోచింది సహాయపడండి, మీరు దీవించబడండి. దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. My dress 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.